నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా తెలిసిన పేరు మహాత్మా గాంధీ. ఆయన జీవితంలో బహుశా చాలామందికి అంతగా తెలియని కొన్ని విషయాలు చూద్దాం. అవునండి. ముఖ్యంగా ఆయన యవ్వనంలో జరిగిన కొన్ని సంఘటనలు. అవును, ఆయన నైతిక వికాసం ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం ఆధారంగా తీసుకుంటున్నది గాంధీజీ ఆత్మకథ సత్యశోధన కదా. ఖచ్చితంగా. అందులోనూ 10వ అధ్యాయం దొంగతనం మరియు ప్రాయశ్చిత్తం. అంటే ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే గాంధీజీయే స్వయంగా ఒప్పుకున్న చిన్ననాటి తప్పులు. పొగ ఆగడం లాంటివి. దొంగతనం. అవును, ఇవి ఆయనలో ఎలాంటి ఆలోచనలు రేకెత్తించాయి, పశ్చాత్తాపానికి ఎలా దారితీశాయి? ఆ తర్వాత ఆయన నమ్మిన అహింసా సిద్ధాంతంపై వీటి ప్రభావం ఏంటి, ఇవన్నీ. అవును, నిజంగా కొన్ని వినడానికి ఆశ్చర్యంగా ఉంటాయి. అంటే గాంధీజీ ఆయన బంధువు కలిసి పొగ తాగడం నేర్చుకోవడం, దానికోసం డబ్బులు చిన్నచిన్నగా దొంగిలించడం, చివరికి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వరకు వెళ్లడం. అవును, అది వినడానికి కొంచెం ఇది గాంధీజీయేనా అనిపిస్తుంది కదా. అవును, కానీ ఈ అనుభవాలే ఆయన మహాత్మాగా మారడంలో కీలక పాత్ర పోషించాయేమో. ఆ పునాది ఇక్కడే పడింది. సరే, ఆ మొదటి సంఘటనతో మొదలుపెడదాం. ధూమపానం. వాళ్ల కాక పొగతాగడం చూశారట. అవును, గాంధీజీ ఆయన బంధువు ఇద్దరూ చూశారు. చూసి వాళ్లక్కూడా తాగాలనిపించింది, ఆ పొగ ఊదాలని. పిల్లలకు సహజంగా ఉండే కుతూహలమే కదా పెద్దల్ని అనుకరించాలని చూడటం. అవును, కాని సమస్యేంటంటే వాళ్ల దగ్గర సిగరెట్లు కొనడానికి డబ్బులు లేవు. అక్కడే మొదలైందసలు కథ. డబ్బులు లేకపోయేసరికి వాళ్ల కాక తాగిపడేసిన సిగరెట్ తుంటాలుంటాయి గదా. అవును, వాటిని ఏర్కుని తాగడం మొదలుపెట్టారు రహస్యంగా. కాని వాటితో ఏమొస్తుంది చెప్పండి. సరిగ్గా పొగ కూడా రాదు, సంతృప్తి ఉండదు. అదే, దాంతో వాళ్ళింకో పనిచేశారు. ఇంట్లో పనిచేసేవాళ్లుంటారు గదా, సేవకులు. వాళ్ల జేబుల్లోంచి రాగి పైసలు, అంటే చిల్లర డబ్బులు మెల్లగా తీయడం మొదలుపెట్టారు. ఓ, అంటే దొంగతనం మొదలైంది. అవును, ఆ డబ్బుతో బయట బీడీలు కొనుక్కునేవాళ్లు. కాని ఎక్కడ తాగాలి? పెద్దల ముందు తాగలేరు కదా. అదే సమస్య. ఎక్కడో దాక్కుని తాగాల్సొచ్చేది. ఈ దాక్కోవటం, దొంగతనం చేయటం, ఇదంతా వాళ్లకొక రకమైన బానిసత్వంలా అనిపించింది. అంటే స్వేచ్ఛలేనట్టు, నచ్చినప్పుడు తాగలేకపోతున్నామని. అవును, ప్రతి పని పెద్దల అనుమతితోనే చెయ్యాలి, ఏదీ సొంతంగా చెయ్యలేకపోతున్నాం అనే ఒక అసహనం పెరిగిపోయింది. ఇది కేవలం పొగ తాగడం గురించి కాదు, మొత్తం జీవితంలో స్వాతంత్రం లేదనే భావన అన్మాట. ఆ తర్వాత ఎవరో చెప్పారట, కొన్ని మొక్కల కాడలు కూడా సిగరెట్లలాగా కాల్చొచ్చని. అలాగా? అవి కూడా ప్రయత్నించారా? ప్రయత్నించారు. అంటే చూడండి, ఆ కోరిక ఎంత బలంగా ఉందో. ఈ స్వేచ్ఛ లేకపోవటం, ఈ నిస్సహాయత, ఇదంతా కలిసి వాళ్ళని ఎంతగా విసిగించిందంటే చివరికి ఏం చేశారు? ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అమ్మో, కేవలం ఈ కారణంతోనా? స్వేచ్ఛ లేదనా? అవునట. వినడానికి చాలా విచిత్రంగా ఉంది గదా. ఆ వయసులో వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి మరి. అంటే ఆ నిస్సహాయత భావం అంత తీవ్రంగా ఉందన్నమాట వాళ్లలో. సరే, ఆత్మహత్య చేసుకోవాలంటే విషం కావాలి. దానికోసం వాళ్ళు అడవికెళ్లారు. ఉమ్మెత్తకాయలు, డాచురా సీడ్స్ అంటారు గదా, అవి తెచ్చుకున్నారు. ఓ, అవి విషపూరితమని తెలుసా వాళ్లకి? తెలిసే తెచ్చుకున్నారు. సాయంత్రమైతే సమయం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందని కేదార్నాథ్జీ మందిరానికి వెళ్లారు. గుడికి వెళ్లారా? అవును, అక్కడ దీపంలో నెయ్యి వేసి దేవుడి దర్శనం చేసుకుని ఆ తర్వాత ఎవరూ లేని చోట చూసుకున్నారు. అంటే మానసికంగా సిద్ధమయ్యారా? సిద్ధమవ్వాలనుకున్నారు. కాని ఆ సమయం వచ్చేసరికి ధైర్యం చాల్లేదు. వెంటనే చనిపోకపోతే అసలు చావడం వల్ల ఏంటి లాభం, ఈ మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని భరించలేమా, ఇలాంటి ప్రశ్నలొచ్చాయి. సహజమే, ప్రాణమంటే తీపి కదా. అయినా మొండిగా 2-3 గింజల మింగామని రాశారు గాంధీజీ. అయ్యో. కాని ఎక్కువ తినడానికి భయం వేసింది, మరణభయం. దాంతో ఇద్దరూ ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నారు. మంచిదయింది. మనసు కుదురుపరుచుకోవడానికి రామ్జీ మందిరానికి వెళ్లారు. ఆ తర్వాత ఈ సంఘటన గాంధీజీకి చాలా పెద్ద పాఠం నేర్పినట్టుంది కదా. అవును, ఆత్మహత్య చేసుకోవడం గురించి మాట్లాడటం తేలికే, కాని చేయడం ఎంత కష్టమో అర్థమైంది అన్నారు. అందుకే తర్వాత ఎవరైనా అలా బెదిరిస్తే ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదట. దాని వెనుకున్న భయం ఆయనకు తెలుసు కాబట్టి. అవును, అయితే ఈ ఆత్మహత్య ప్రయత్నం విఫలం అవటం ఒక రకంగా మంచిదే అయ్యింది. ఎలాగా? ఆ సంఘటన తర్వాత
ఇద్దరూ సిగరెట్టు తుంటాలు తాగడం, డబ్బులు దొంగిలించడం మానేశారు. పూర్తిగా. ఓహ్ అలాగా. గాంధీజీకి పెద్దయ్యాక కూడా పొగ తాగడంపై ఎప్పుడూ ఆసక్తి రాలేదు. అదొక అనాగరికమైన, మురికి అలవాటు అని భావించారు. సరే, ఇదొకెత్తు. కాని దీనికంటే తీవ్రమైన మరో దొంగతనం గురించి రాశారు కదా ఆయన. అవును. అది సుమారు 15 ఏళ్ల వయసులో జరిగింది. రాగి పైసల దొంగతనం లాంటిది కాదిది. ఏంటది? ఆయన అన్నగారు, అంటే గాంధీజీ సోదరుడు, అప్పట్లో కొన్ని అలవాట్ల వల్ల కొంచెం అప్పు చేశారు. ఓ 25 రూపాయలు. ఆ రోజుల్లో 25 రూపాయలంటే ఎక్కువే. అవును. ఆ అప్పు తీర్చటానికి అన్నయ్య ఇబ్బంది పడుతుంటే గాంధీజీ సహాయం చేయాలనుకున్నారు. మంచి ఆలోచనే. కాని చేసిన పని. అన్నయ్య చేతికి బంగారు కడియం ఉండేది. గట్టి బంగారం. ఓ దానిలోంచి ఒక చిన్న ముక్క తుంచి దాన్నమ్మి అప్పు తీర్చారు. అయ్యో, అన్నగారికి తెలియకుండా చేశారా? అవును. ఆ తరువాత గాంధీజీకి విపరీతమైన అపరాధభావం కలిగింది. ఇది చిన్నపిల్లల దొంగతనం కాదు, తెలిసి చేసిన పెద్ద తప్పు అనిపించింది. మనస్సాక్షి వేధించిందన్నమాట. తీవ్రంగా. ఇక జీవితంలో ఎప్పుడు దొంగతనం చెయ్యకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నారు. కేవలం నిర్ణయించుకోవడమేనా? లేక లేదు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్నారు. తప్పు ఒప్పుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఎవరిదగ్గర? తండ్రి దగ్గర? అవును, తండ్రి దగ్గరే. కాని ఇక్కడ విషయం ఉంది. తండ్రి కొడతారని భయం లేదట. ఓ కొట్రాయనా? వాళ్ల నాన్నగారు కరంచంద్ గాంధీ పిల్లల్ని ఎప్పుడూ కొట్టలేదని గాంధీజీ రాశారు. మరి దేనికి భయపడ్డారు? తాను చేసిన పని తెలిస్తే తండ్రి పడే బాధ, ఆ మానసిక క్షోభ, దాన్ని చూడలేననే భయం. ఆహా, అది నిజమైన పశ్చాత్తాపమంటే శిక్షకు భయపడటం కాదు, మనవాళ్లు బాధపడతారని భయపడటం. అవును. అయినా సరే ఎంత బాధ పెట్టినా నిజం చెప్పడమే మార్గమని నిశ్చయించుకున్నారు. ఎలా చెప్పారు మరి? నేరుగా చెప్పారా? చెప్పలేకపోయారు. ధైర్యం సరిపోలేదు. బహుశా అప్పుడు వాళ్ల నాన్నగారు అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నారు. అవును కదా, ఫిస్చులా వ్యాధి అన్నారు. అవును. దాంతో ఒక చీటీ మీద రాసివ్వాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరంలాగా? అంతే. చేసిన తప్పు రాసి క్షమించమని కోరుతూ, శిక్షించమని అడుగుతూ, కాని మీరేం బాధపడొద్దని వేడుకుంటూ, ఇకపై ఎప్పుడూ ఇలా చేయనని ప్రతిజ్ఞ చేస్తూ రాశారు. ఆ తరువాత వణుకుతున్న చేతులతో ఆ చీటిని తీసుకువెళ్లి మంచం మీదున్న తండ్రికిచ్చారు. తండ్రికి ఎదురుగా నేలమీద కూర్చున్నారు. ఉత్కంఠగా ఉంది. ఏం జరిగిందో? ఆయన తండ్రి ఆ చీటిని తీసుకున్నారు. లేచి కూర్చొని చదివారు. చదువుతుండగానే ఆయన కళ్లనుంచి నీళ్లు ముత్యపు బిందువుల్లా రాలాయని గాంధీజీ వర్ణించారు. కన్నీళ్లు ఆ కాగితాన్ని తడిపేశాయి. అయ్యో! ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకునే ఆలోచించి ఆ చీటిని చించిపడేశారు. చించేశారా? అవును. మళ్లీ మౌనంగా పడుకున్నారు. ఒక్క మాట అనలేదు. కోప్పడలేదు, తిట్టలేదు, ఏమీ లేదు. కేవలం కన్నీళ్లు, మౌనం. అది చూసి గాంధీజీ కూడా ఏడ్చేశారు. తండ్రి పడుతున్న వేదన అర్థమైంది, క్షమించారని కూడా అర్థమైంది. ఆ క్షణం గాంధీజీ జీవితంలో చాలా ముఖ్యమైనది అయి ఉంటుంది. అవును. ఆ దృశ్యం తన మనస్సులో ఇప్పటికీ అలానే ఉందని, తానొక చిత్రకారుడైతే దాన్ని గీయగలిగేవాడినని రాసుకున్నారు. ఇక్కడే అహింస పాఠం నేర్చుకున్నారాయన. మొదట అలా అనుకోలేదు. అది కేవలం తండ్రి ప్రేమ, క్షమాగుణం అనుకున్నారు. కాని తర్వాత లోతుగా ఆలోచిస్తే అదే స్వచ్ఛమైన అహింస అని అర్థం చేసుకున్నారు. ఎలాగా? అంటే కోపడకపోవడం, కఠినంగా మాట్లాడకపోవడం, శిక్షించకపోవడం. తండ్రి కోపంతోనో మాటలతోనో బాధించి ఉంటే అది కూడా హింసే కదా. నిజమే. కాని ఆయన ప్రేమతో, మౌనంగా, కన్నీళ్లతో స్పందించారు. ఆ స్పందన శిక్ష కంటే బలంగా గాంధీజీని మార్చింది. అటువంటి అహింస తాకిన ప్రతిదాన్ని మారుస్తుంది అని ఆయన అన్నారు కదా. అవును. దాని శక్తికి పరిమితి లేదని తెలుసుకున్నారు. అసలు తండ్రి ఎలా స్పందిస్తారని గాంధీజీ ఊహించలేదు. కోప్పడతారనుకున్నారా? తీవ్రంగా కోప్పడతారని, కఠినంగా మాట్లాడతారనుకున్నారట. కాని అలా జరగలేదు. దానికి కారణం ఆయన నిజాయితీగా ఒప్పుకోవడమే. అదే గాంధీజీ నమ్మారు. అందుకే నిజాయితీగల ఒప్పుకోలు, మళ్లీ ఆ తప్పు చేయననే ప్రతిజ్ఞతో దాన్ని స్వీకరించే హక్కున్న వ్యక్తి ముందు చేస్తే అదే అసలైన పరిశుద్ధమైన పశ్చాత్తాపం అనే నిర్ధారణకొచ్చారు. ఈ ఒప్పుకోలు వల్ల తండ్రికి గాంధీజీ మీద నమ్మకం, ప్రేమ ఇంకా పెరిగాయని కూడా అన్నారు. కరెక్ట్. కాబట్టి ఈ చిన్ననాటి సంఘటనలు, ముఖ్యంగా ఈ బంగారం దొంగతనం, ఆ తర్వాత ఒప్పుకోలు, ఇవి గాంధీజీ నైతిక పునాదిని ఎంత బలంగా వేశాయో చూడొచ్చు. ఖచ్చితంగా. సత్యం, పశ్చాత్తాపం, క్షమ, అహింస, ఈ విలువలన్నీ ఆయనకు పుస్తకాల్లో చదివిన దానికంటే ఈ అనుభవం ద్వారానే బలంగా నాటుకున్నాయి.
వ్యక్తిగతంగా నేర్చుకున్న పాఠం అన్నమాట. అవును. అదే తర్వాత ఆయన ప్రజాజీవితానికి, సిద్ధాంతాలకు మూలమయ్యింది. ఈ కథలో నిజాయితీగా ఒప్పుకోవడంలో ఉన్న శక్తి, క్షమించడంలో ఉన్న గొప్పదనం, ముఖ్యంగా ఆ మౌన స్పందన చాలా ఆలోచింపచేస్తోంది. అవునండి. ఈ చర్చను ముగిస్తూ శ్రోతలకి ఒక చిన్న ఆలోచన ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి. గాంధీజీ తండ్రి చూపిన క్షమ, అహింస గొప్పవే. కానీ అంతకన్నా ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది మన జీవితాల్లో మనం చేసే తప్పులు, చిన్నవైనా పెద్దవైనా, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఒప్పుకోవడం అనేది మనలో ఇతరుల పట్ల సానుభూతిని ఎలా పెంచుతుంది? మ్మ్. ఇతరులను క్షమించే గుణాన్ని, అహింసా దృక్పథాన్ని ఎలా పెంపొందిస్తుంది? సమాజంలో మార్పు రావాలంటే ముందు మనలో ఈ అంతర్గత పరిశీలన, నిజాయితీ అవసరమేమో. చాలా చాలా లోతైన ప్రశ్న. మనల్ని మనం మార్చుకోకుండా సమాజాన్ని మార్చగలమా అనేది. అవును. బహుశా ఆ అంతర్గత మార్పే అన్నింటికన్నా ముఖ్యమేమో. నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ అద్భుతమైన విశ్లేషణకు, గాంధీజీ జీవితంలోని ఈ ముఖ్యమైన ఘట్టాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈనాటి చర్చను ఇక్కడితో ముగిద్దాం.